హలో అండి. ఈరోజు వీడియోలో మనం తీగజాతి మొక్కలు ఉన్నాయి కదా మనకి, వాటికి పందిరి ఏ విధంగా వర్టికల్గా మనం వేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో చూపిస్తాను. జనరల్గా మనం హారిజాంటల్గా వేసుకుంటూ ఉంటాం, అంటే అడ్డంగా వేసుకుంటూ ఉంటాం కదా పందిరిని. అలా కాకుండా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే వర్టికల్గా వేసుకుంటే వాళ్ళకి స్పేస్ కూడా కలిసి వస్తుంది. అంటే తక్కువ స్పేస్లో వాళ్ళు ఇలాంటి తీగజాతి మొక్కల్ని పెంచుకోవచ్చు. మనందరికీ ఆర్గానిక్ వేలోనే పండించుకోవాలన్న కోరిక అయితే ఉందండి అందరికీ. కానీ స్పేస్ విషయంలోకి వచ్చేసరికి స్పేస్ సరిపోకపోవడం, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ప్లేస్ చాలకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా వర్టికల్ గార్డెనింగ్ చూస్ చేసుకుంటే చాలా మంచిది. స్పేస్ కూడా కలిసి వస్తుంది అండ్ ఏదైనా సరే మన ఆర్గానిక్ వేలోని పండించుకోవచ్చు ఇంట్లోనే. ఇలాంటి పందిరి కోసం అయితే మార్కెట్లో మనకి మెష్ అయితే అవైలబుల్ ఉంటుంది. అలా లేకుండా మనం జీరో బడ్జెట్తోని దీంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాది అండ్ మామ్ క్రియేషన్. ఇక్కడ మనం నిలువు పందిరి కట్టుకోవాలి కాబట్టి ముందుగా మనకి నిలువుగా ప్లేస్ చేసుకోవడానికి 2 రాడ్స్ లాంటివి కావాలండి. 2 సపోర్ట్స్ ఏదైనా సరే మనకి కావాలి. మనం టెర్రస్ మీద ఓపెన్ ప్లేస్లో కదా వేస్తుంది. సో దానికి ఏదైనా గోడకి మనం ఈ విధంగా 2 రాడ్లు అన్నవి ప్లేస్ చేసుకోవాలి. ఎనీ పైప్స్ అయినా లేదంటే ఎనీ కర్రలైనా మనం వేసుకోవచ్చు. సో దానికి తగ్గట్టు మనం ఇప్పుడు పందిరిని వేసుకోవాలి. సో దానికి ఎనీ వేస్ట్ క్లాత్ మనం తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా పాత చీరలు ఉంటాయి కదా మనకి, అలాంటివైనా తీసుకోవచ్చు. లేదనుకుంటే నార్ అవైలబుల్ ఉంటాయి కదా షాప్స్లో అవైలబుల్ ఉంటాయి, అవైనా వాడచ్చు. లేదనుకుంటే ఏవైనా థ్రెడ్స్ అయినా మనం పర్చేస్ చేసుకొని వాడచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే దుపట్టా తీసుకున్నానండి. చున్నీలు ఉంటాయి కదా మనకి, కాటన్ దుపట్టాస్ ఉంటే అవి తీసుకున్నాను. వాటిని ఈక్వల్ థ్రెడ్స్ లాగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఒక దుపట్టా మొత్తాన్ని ఈ విధంగా తాడుల్లా మనం కట్ చేసుకోవాలి ముందుగా, ఈక్వల్ సైజెస్లో ఉండేలా. సో వాటిని ఆ 2 ఎడ్జెస్ చూపించాను కదా, వాటికి టైఅప్ చేసుకోవాలి. ఆ 2 వాటికి ఈ విధంగా అడ్డంగా మనం కట్టుకొని, తర్వాత పైనుంచి కూడా మనం ఇంకో థ్రెడ్తో ఈ విధంగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత పైనుంచి లోపల నుంచి ఇలా పైకి ఈ థ్రెడ్ని మనం లాక్కుంటూ ముడి వేసుకోవాలి. అంటే మనం ఈ విధంగానే అల్లుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అది టైట్గా ఉంటుంది, పందిరి లూజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో మరీ లూజ్ అయిపోయింది అనుకోండి, తర్వాత అది వాలిపోతూ ఉంటుంది అన్నమాట మొక్క మనం పెట్టిన తర్వాత. సో ఈ విధంగా పైనుంచి లాక్కుంటూ ఉండాలి మనం. చూసారు కదా, ఈ విధంగానే మనం మొత్తం పందిరిని ఈ విధంగానే అల్లుకోవాలన్నమాట. సో అన్ని థ్రెడ్స్ ఈ విధంగా మనం స్క్వేర్ బాక్సెస్ లాగా నెట్లా వచ్చేలాగా మనం అల్లుకుంటూ వెళ్ళాలి. సో ఇది పూర్తిగా మనం ఈ విధంగానే చేయాలి. సో లూజ్ అయిపోకుండా చూసుకోండి, టైట్గానే ఉండాలి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్గా మనం ఇంట్లోనే ఇది లో బడ్జెట్తో మనం తయారు చేసుకోవచ్చండి. మెష్ ఎఫర్డ్ లేకుండా మనం జీరో బడ్జెట్తోనే ఈ విధంగా మనం వర్టికల్గా పందిరిని వేసుకోవచ్చు అన్నమాట. సో ఇంట్లో ఉన్న వేస్ట్ శారీ దుపట్టాతోనే ఇది వేసుకున్నాను. సో దీనిపైనే మనం అన్ని రకాల తీగజాతి మొక్కలు ఏదైతే ఉన్నాయో వాటి తీగల్ని ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా నిలువుగా ఒకసారి మనం పందిరి వేసుకోవడం వల్ల ఒక్క ప్లాంట్ అనే కాదండి, ఒక్క మొక్క అనే కాదు, 5-6 మొక్కల తీగల్ని దీని మీద ఎక్కించుకోవచ్చు మనం చక్కగా. ఇంకా ఎక్సెస్ థ్రెడ్ ఏదైతే ఉందో వాటన్నిటిని మనం జస్ట్ కట్ చేసేస్తే బాగుంటుంది. ఇంకా మిగతా తీగజాతి మొక్కలు ఏదైతే ఉన్నాయో మనకి ఒక్కొక్క మొక్కకి ఈ విధంగా తాడు మనం ప్లేస్ చేసుకొని సపోర్ట్ ఇచ్చుకోవాలి. ఆ పందిరికి ఒక తాడు ప్లేస్ చేసుకొని సపోర్ట్ ఇచ్చుకుంటే అలా దానికి ఎక్కుతూ ఉంటుంది అన్నమాట, మొక్క పాకుతూ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనం జస్ట్ కొంచెం తిప్పాల్సి ఉంటుంది, తర్వాత ఏంటంటే అదే దానంతదే అల్లుకుంటూ ఉంటుంది. మిగతా ఇంకా ఎక్సెస్ థ్రెడ్స్ ఉన్నాయి కదా మనకి కిందన, అవన్నీ మనం రిమూవ్ చేసేసి పర్లేదు, కట్ చేసేయాలి దాన్ని. సో నీట్గా ఉంటుంది. సో చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయిందండి. పాత శారీ కానీ దుపట్టా కానీ ఏదైనా ఉంటే మనకి కాటన్వి, వాటితోని చక్కగా తయారు చేసుకోవచ్చు మనం పందిరిని. ఇదనే కాదు, మనం అడ్డపందిరి కూడా ఈ విధంగానే వేసుకోవచ్చు. చూడండి, చక్కగా తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ ఇది బీరకాయ మొక్క వేసుకున్నాను నేను. ఇంకా అందులోనే బర్బాటీ కూడా ఉంది, ఇంకా కిందన మస్క్ మెలన్ అవన్నీ కూడా వేసుకున్నాం మేము. 5-6 మొక్కలు ఉన్నాయి అందులో మొత్తానికి, నల్లేరు మొక్క. సో చూడండి, చాలా బాగుంది కదా, చక్కగా నీట్గా ఉంది. ఆక్వర్డ్గా అయితే కూడా ఏం లేదు అది. సో మీరు ట్రై చేయండి, లో బడ్జెట్తోనే అయిపోయింది మనకి ఇది.
ఇదే సేమ్ ప్రాసెస్లో మనం అడ్డపందిరి కూడా వేసుకోవచ్చు, అంటే హారిజాంటల్ ట్రెలిస్ కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అండి, అది కూడా బాగుంటుంది. చాలా ట్రై చేయండి మీరు కూడా. సో ఫ్రెండ్స్, తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా వర్టికల్గా మీరు స్టార్ట్ చేసుకుంటే మీ గార్డెనింగ్ తక్కువ స్పేస్లోనే మీరు ఆర్గానిక్ వేలోనే మనం పండించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మీరు మీ గార్డెనింగ్ని స్టార్ట్ చేయండి తక్కువ స్పేస్లోనే. సో నా వీడియో ఎలా ఉందన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ.